హాయ్ అండి. హాయ్. మీ పేరు? పవన్. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. రెండు కలిసి ఉంటే జంట అంటారు, మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు, నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు? గుంపు అంటారు, ఏమంటారు? అదే రెండు కలిసి ఉంటే జంట, మూడు కలిపి ఉంటే గ్రూప్. గ్రూప్. నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు? నాలుగైదు కలిసి ఉన్న గ్రూప్ అంటారు కదా. ఏముంది? బర్డ్స్ అయినా మనుషులైనా రెండు కలిసి ఉంటే గ్రూప్, నాలుగు జంటలు మూడు కలిసి ఉంటే గ్రూప్, నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు? నాలుగైదు కలిసి ఉన్న గ్రూపే అంటారు బేసికల్లీ, బట్ ఐడియా లేదు. కానీ ఫన్నీ ఓకే. క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. రెండు కలిసి ఉంటే జంట, మూడు కలిసి ఉంటే గ్రూప్, నాలుగు ఐదు కలిసి ఉంటే ఫ్యామిలీ అంటారా? ఫ్యామిలీ కాదు. మీరేం కంగారు పడకండి. చిన్న టాస్క్ అంటే ఓకే చెప్పండి. టాస్కా? టాస్క్ కష్టం మళ్ళీ. చిన్న టాస్క్ ఎక్కువ కాదు. అలా రాడు కడిగి కొబ్బరి చెప్పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. సరే. ఎవరిదైనా పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పారు. ఏంటి? ఎవరికైనా పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పారు. And sir, he just took the subject out of the classroom. అమ్మాయి అయ్యా వెళ్ళిపోయారు, మొత్తం బాగానే ఉన్నాడా? సరే అంతవరకు చెప్పండి. వాళ్ళు బాగుండే కదా చెప్పేవాళ్ళు, మిస్ అయ్యారా? Oh shit, man! Oh shit! అట్లేం లేదు. చెప్పండి ఆన్సర్. అసలు ఎందుకు తెచ్చామండి? రెండేమో జంట, మూడైతే గ్రూపు, ఫోర్ అయితే 4-5 కలిసి ఉంటే ఏమంటారు? 4-5 కలిసి ఉంటేనా 9 అంటారు, ఏమంటారు? అదే ఆన్సర్. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? నేను క్వశ్చన్లోనే ఉందని చెప్పిన. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నైట్ టైం ఎవరు లాక్కు రాకముందుకు వస్తాయి, మార్నింగ్ తెల్లవారుజామున ఎవరు దొంగలించకపోయినా వెళ్ళిపోతాయి ఏంటారు? స్టార్స్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? కాదు. ఎవరు నైట్ టైం ఎవరు లాక్కు రాకముందుకు వస్తాయి, మార్నింగ్ ఎవరు దొంగలించకపోయినా వెళ్ళిపోతాయి. స్టార్స్ అంతే వస్తే అంతే వెళ్తాయి కదా మళ్ళా. అది కూడా కదా, నాకు తెలిసి స్టార్సే అనుకుంటున్నాం. మళ్ళీ నైట్ టైం వస్తే తెల్లారగానే వెళ్ళిపోతాయి కదా. నిజమేనయ్యా పుల్లారావు. స్టార్స్ ఒకటే ఉంటాయి, ఇంకా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయా? లైటింగ్, స్టార్స్, క్లూస్ ఏమైనా ఉన్నాయి మళ్ళా? దగ్గరకు వచ్చి చెప్పండి ఆన్సర్. మంచి చేస్తా నా కొడకను రే. నైట్ టైం వస్తాయి, మార్నింగ్ పోతాయి, ఏంది అది? నైట్ టైం వస్తే మార్నింగ్ పోతాయి. చెప్పనా? కలలా? చెప్పనా? డ్రీమ్స్. చెప్పండి. నక్షత్రాలు. అరే ఏంట్రా ఇది? ఏం చెప్పింది నేను మళ్ళా? నా తెలుగు లాంగ్వేజ్లో ముందే చెప్పు. ఎవడొచ్చాడో ఎందుకు వచ్చాడో కొంచెం మీ మైండ్ ఎవరైనా వస్తారేమో టాస్క్ ఇద్దామని లైక్ చేసిన. చందమామ కూడా అదే ఇంకా మూనార్ స్టార్స్ కింద వస్తాయి కదా అట్లా. థ్యాంక్ యూ. హలో అండి, చెప్పండి. మీ పేరు? హేమలత. అనంతరాములు. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. రెండు కలిసి ఉంటే జంట అంటారు, మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు, నాలుగు ఐదు కలిసి ఉంటే ఎంత అంటారు? ఏమంటారు? ఫ్యామిలీ అంట. రాంగ్ ఆన్సర్. బాబా కాదు. 4-5 మనుషులా లేకపోతే మనుషులు కానీ వస్తువులు కానీ ఏమన్నా. ఏదైనా? ఇప్పుడు రెండు కలిసి ఉంటే జంట, మూడు కలిసి ఉంటే గ్రూప్, నాలుగైదు కలిసి ఉంటే నాకు అంత తెలియదు. ఏమో సార్, నాకు కనపడదు. 4-5 కలిసి ఉంటే ఏమంటారు, మన జనాలు అంటారేమో. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నలుగురు ఎట్లయితారు? నాలుగైదు ఉంటే 4-5 అన్నారా? 4-5 ఉంటే రావట్లేదే. మెంబర్స్ అంటారేమో. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీ సార్ ఫోన్లో చూస్తున్నాడు. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి. ఏమంటారు మీరే చెప్పండి. గెస్ట్ చేయండి, కొంచెం మైండ్కి ఫన్ పెట్టండి. ఏం కాదు. ఇప్పుడు రెండు కలిసి ఉంటే క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. రెండు కలిసి ఉంటే జంట, మూడు కలిసి ఉంటే గ్రూప్, నాలుగైదు కలిసి ఉంటే. A few moments later. సరే, మీ ఆయన గురించి మీరు ఏమైనా చెప్పండి. అంటే అది ఏం చెప్పాడు? ఒక సీక్రెట్ చెప్పండి. సీక్రెట్ అంటూ ఏం లేదు. చాలా కష్టపడుతూ ఉంటాడు ఎక్కువ. మీరు అర్థం చేసుకుంటుంటారా? ఆ. మీరు మీ వైఫ్ గురించి
ఇద్దరం అంతే సేమ్ కష్టపడతాం. ఇద్దరు కష్టపడతారా? సరే ఎప్పుడైనా ప్రపోజ్ చేసిరా మీ వైఫ్కి? చేసాం. చేశారా? ఎప్పుడు వ్యాలంటైన్స్ డే రోజా? చేయలేదమ్మా తెలుసు. ఇప్పుడు మా కోసం చిన్న ఎందుకు ఇప్పుడు ఏమొద్దు. అరే మీ వైఫే కదా, కొత్తగా ప్రపోజ్ చేయండి. అంటే ప్రపోజ్ అంటే లవ్ అదని కాదు, ఏ విధంగానైనా మీ ఇష్టం మీ ప్రేమని తెలియజేయండి. ఏ విధంగానైనా మీ ప్రేమని తెలియజేయండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. డాన్స్ వచ్చింది చెప్పండి. సరే మీరు చెప్పండి, మీ సార్ భయపడుతుంది. మీరు చెప్పండి. ఏం చెప్పాలి చెప్పు. ఇష్టం అంటే ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూసారా ఎంత ధైర్యంగా చెప్పింది. మీరు రెస్పాన్స్ ఇవ్వండి, ఇప్పుడు రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ. డైవర్ట్ చేస్తున్నారు అంటే సార్ని అర్థం చేసుకున్నారు, సార్ ఇబ్బంది పడుతున్నాడు అని. అంతేనా? ఇంత అర్థం చేసుకుంది మీ వైఫ్ మీకోసం. సరే ఓకే చెప్పనా? 9 ఆన్సర్. 4, 5 కలిసి ఉంటే 9. కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నైట్ టైం ఎవరు లాక్కు రాకముందుకి వస్తాయి, తెల్లవారుజాములో ఎవరు దొంగలించకపోయినా పోతాయి ఏంటారు? చుక్కలు. చెప్పేది సత్యం స్వామి. దొంగిలించక ముందే వస్తాయి కదా అవి, అంటే మనం లాకోక ముందే వెళ్ళిపోతాయి. ఆల్రెడీ పొద్దున్న అయితే వెళ్ళిపోతాయి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్. గోపి. మణికంఠ. హరిప్రసాద్. సీను. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. 2 కలిసి ఉంటే జంట అంటారు, 3 కలిసి ఉంటే గ్రూప్ అంటారు, 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? గుంపు. తప్పు. పెళ్లి సందడి. పెళ్లి సందడి. నిన్ను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? పెళ్లి సందడికి 4, 5 ఉంటారా? ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటారు. 40, 50 ఉంటారు. లేడీస్ అంటారు మేడం. లేడీస్ అంటారు. 4, 5 ఉంటే లేడీసా, జెంట్స్ కూడా? నలుగురు, మేము ముగ్గురే ఉన్నాం కదా, 4, 5 లేడీస్ తప్ప ఎవరు ఉండరు. ఈ ఆన్సర్ వెరైటీ. లేడీసే ఉంటారా 4, 5? ఎందుకు కొట్టుకొని చూపించండి. మీరే చూపించండి. చంపేస్తారా? లాజికల్ చెప్తావేంట్రా? కాదు, తెలియదు. గెస్ చేయండి. క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. మళ్ళీ చెప్పండి క్వశ్చన్. మళ్ళీ వన్స్ మోర్. క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్, ఓకేనా? మంచిగా చూడండి. 2 కలిసి ఉంటే జంట, 3 కలిసి ఉంటే గ్రూప్ అంటారు, 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. ఏమైందిరా? సరే చిన్న టాస్క్. ఒక అమ్మాయికి పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పాలి. మీ ముగ్గురు ఇట్లా ఎవరు చెప్తారో చెప్పాలి. ఇతను చెబుతాడు గోపి, నేను చెప్తాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు ఆ అమ్మాయిలు అన్నాడు కదా, నన్ను కొడతారు మేడం. కొట్టినా ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఎవరు రావట్లేదు కదా. ఫ్రాంక్ అని చెప్పు. ఫ్రాంక్ అన్నా కూడా కొడతారు. ఎందుకు? ఎంతలో కెమెరా పెట్టుకుని ఏమనలేవు. ట్రై రాలేదు మేడం ఎవరు. వెయిట్. ఎందుకు దానికి ఆన్సర్ చెప్పలేదు మీరు? మీరు నెక్స్ట్ ఎవరైనా వెళ్ళినప్పుడు టాస్క్ చేస్తా అంటే ఆన్సర్ చెప్తా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా? మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. టాస్క్ చేస్తే మాకే మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి టాస్క్ గుర్తుంటుంది. అది కాదు. సరే చెప్తాం. ఫన్ అంతే. చెప్తాలే మేడం. చెప్తా అయితే ఆన్సర్, ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. 2 కలిసి ఉంటే గ్రూప్, 3 కలిసి ఉంటే 2 కలిసి ఉంటే జంట, 3 కలిసి ఉంటే గ్రూప్, 4, 5 కలిసి ఉంటే 9. మీరేం తగ్గకండి సార్. బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను. 4, 5, 9. సర్లే జాగ్రత్త. నేను క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అన్నా, 9. ఓకేనా? 9. నేను 4, 5 అన్నా, 4 అనలే. నెక్స్ట్ క్వశ్చన్. 45 కూడా కదా. అదనే చెప్పాల్సింది. చెప్పలేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సరే నెక్స్ట్. నైట్ టైం ఎవరు లాక్కు రాకముందుకు వస్తాయి, తెల్లవారుజామున ఎవరు దొంగలించకపోయినా పోతాయి ఏంటారు? నక్షత్రాలు. అవే వస్తాయి అవే పోతాయి, అదే అంటున్నాం కదా. అదే నేను చెప్పింది. అది అప్లోడ్ కూడా యాడ్ చేయండి మళ్ళీ అంటూ. రా బ్రో. మళ్ళీ అడుగుతా బ్రోకి, మీరు చెప్పొద్దు దాంట్లో. టాస్క్ చేద్దాం నస్తే. చెప్పండి, మీరు
చెప్పండి. ఎవరైనా వస్తారా రావట్లేరు అని చూస్తున్నా. చెక్ చేసిన ఎవరైనా వస్తే ఎవరైనా వస్తారా రావట్లేరు అని చూస్తున్నా. చెక్ చేసిన ఎవరైనా వస్తే చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఎవరైనా వస్తున్నారు, వస్తారు ఇద్దరు అమ్మాయిలు, మీ ఇష్టం. నాది కాదు, కొత్త వాళ్ళకి చెప్పండి. ఇద్దరు వస్తారు వెనకాల, మీ ఇష్టం. చెప్పేసి ఆన్సర్ మీరు చెప్పేసి నేను చెప్తాను. చెప్పాలనిపించాలి వాళ్ళకి. అమ్మాయిలు అంటేనే అమ్మాయిలు, మళ్ళీ అందులో చెప్పడాలు కూడానా? కొడతారా? బాగుందని చెప్పండి. అక్కడే పోయి చెప్పరా, ఇక్కడి నుంచి చెప్పు. ఇద్దరే వాళ్ళు కొట్టేట్టున్నారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. నాకన్నా పర్సనాలిటీ హెవీగా ఉంది. వాళ్ళు అందుకే భయపడుతురా? సమోచన చూసుకోవాలి. అందుకే భయపడుతురా? అంటే మాకు నుంచి చిన్న నుండి కొంచెం. సరే చెప్పేసాను ఆన్సర్. నక్షత్రాలు రైట్ ఆన్సర్. కోసం ఈ మైండ్కి పని పెడదామని